ఓకే, ఇప్పుడు మనకి ఏమర్థమైంది? ఇది ఒక సెంటెన్స్. షీ హ్యాడ్ బీన్ ఈటింగ్ ఏ మ్యాంగో. అండర్స్టాండ్? ఇది దీన్ని బేస్ చేసుకొని ఇది పాస్ట్ టెన్స్ మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఏముంది? ఓకే, ఫ్యూచర్ టెన్స్ లోకి వెళ్ళే ముందు ఒకసారి ఇవన్నీ కూడా రిమైండ్ చేద్దాం. ఫ్యూచర్ టెన్స్ ఇంకా సింపుల్ గా ఉంటుంది, ఈ రెండు బాగా వస్తాయి. ఓకేనా? ఇది మీరు నోట్స్ చెప్పినా ఇదే సేమ్ ఇలాగే చెప్పండి నోట్స్, కానీ దానికి ఒక స్పెషాలిటీ అంటే ఏం లేదు. జస్ట్ కాకపోతే ఆ నోట్స్ అలాగా కూర్చొని చెప్పుకుంటా ఉన్నాం. ఎస్, హియర్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్? What do you identify? What do you identify between the simple present tense and simple past tense? మీరు verb form చేంజ్ అవుతుంది అంతే. దీనిలో చేంజ్ అయ్యేది ఏంటంటే verb form. Tense is a word which takes an verb to show the time, whether the work is complete or not, but that one shows the time. Okay, that is simply say that tense. Tense అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? సింపుల్ గా టైం అని చెప్పుకోవచ్చు, లేదా టెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, టెన్స్ అంటే టైం ఎలా వస్తుంది? ఇఫ్ యు టేక్ an verb, you take a verb before discussing about it. So what are the difference between present continuous and past continuous? Again also change the verb. అయితే ఇక్కడ మనకి verb లో ఇక్కడ మీకు బాగా మార్పు తెచ్చేది ఉంది అంటే అది ఈ రెండే. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మార్క్స్ తెచ్చే పాయింట్ అంటూ ఉందంటే అది ఈ రెండో తెస్తాయి. కారణం ఏంటంటే ఈ రెండింటికి అదృశ్యంగా హెల్పింగ్ వెర్బులు ఉంటాయి, కనపడుతూ హెల్పింగ్ వెర్బులు ఉండవు. అలాంటి వాటిని వాడు బాగా టచ్ చేస్తాయి. ఇక్కడ ఉందనుకో కనపడింది నీకు ఈజ్ ఆర్ వాజ్ వర్, హ్యావ్ హ్యాస్ హ్యాడ్, హ్యావ్ హ్యాస్ బీన్. ఇక్కడ కొంతమంది ఏం చెప్తారంటే హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ అని చెప్తారు. అలాగే చెప్పచ్చు, దట్స్ నాట్ ఏ రాంగ్. ఓకే, ఇట్లా కూడా చెప్పచ్చు. అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉన్న తర్వాత ఇది ఉండాలండి, ప్లస్ పెట్టాం కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాడు? సబ్జెక్ట్ ప్లస్ యాడ్ ప్లస్ ది. ఇక ఇక్కడ తేడా లేదు, హ్యావ్ హ్యాస్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ వాట్ ఇస్ దట్ ఫ్యూచర్ టెన్స్. ఎప్పుడైనా సరే ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ విల్ షల్ అనేది తగ్గుతున్నాం. షల్ అనేది ఇక్కడే మనం వాడకంలో వస్తుంది. అసలు షల్ అనేది ఇప్పుడైతే ప్రజెంట్ వాడకంలో లేదు, గ్రామటికల్ గా ఉంది. గ్రామటికల్ గా ఐ షల్ అనేది ఉంది, కానీ వాడకంలో అయితే షల్ అనేది తగ్గించేశారు. అన్నిటికీ ప్రజెంట్ విల్లే వాడుతున్నారు. సరే, షల్ విల్ డిఫరెన్సెస్ ఏంటో తర్వాత చూద్దాం. మోడల్ వెర్బ్స్ ని వెళ్తాం. హెల్పింగ్ వెర్బ్స్ లో 24 ఉంటాయి. 24 హెల్పింగ్ వెర్బ్స్ లో మోడల్ వెర్బ్స్ ఉంటాయి. ఆ మోడల్ వెర్బ్స్ ఈ షల్ నుంచే స్టార్ట్ అవుతాయి. అక్కడ దాని గురించి చూద్దాం. ఇక్కడ ఒక మాట చెప్పండి. ఐ షల్ ఈట్ ఏ మ్యాంగో. I shall eat a mango. I shall eat a mango. See that I की shall వాడాలి. ఫస్ట్ పర్సన్ లో I की shall వాడాలి. మిగిలిన సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అన్నిటి కూడా will వాడుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏంటది? ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ ఈ రెండే షల్ ఆర్ విల్ ప్లస్ విఈబి ప్లస్ V1 ప్లస్
shall or will plus be plus be1 plus ing form plus object. Okay, you simply say that one sentence. What is that? He will be eating a mango. Understand? అర్థం అసలు నాకు అర్థం కాదు పని ఆ టేబుల్ ఇంటికి పదే పదే బట్టి ముఖ్యంగా ఇది ఈ స్ట్రక్చర్స్ ని బాగా మనం స్ట్రెచ్ చేయాలి. ఈ స్ట్రక్చర్స్ సెంటెన్స్ ఏం లేదు. సెంటెన్స్ ఇది కాకపోతే ఇంకొక పెడతాము, ఇంకొక సబ్జెక్ట్ తీసుకున్నాం, ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఓకే, అది మొత్తం అర్థం అవ్వాలంటే మెయిన్ గా ఈ గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్ వన్ సబ్జెక్ట్ ప్లస్ వాట్ ఇస్ దిస్? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ shall or will plus have. ఎందుకని చెప్పండి? హ్యావ్ ఎందుకని? పర్ఫెక్ట్ అన్నాం కాబట్టి అంతే. ఓకే, పర్ఫెక్ట్. హ్యావ్ ప్లస్ ఏముండాలి? వి 3 ప్లస్ దీని మీద ఒక సెంటెన్స్ చెప్పండి. she will be ఉందా? లేదు కదా? she will have eaten a mango. She will have eaten a mango. అయిపోయిందా? నెక్స్ట్ వన్ future perfect continuous tense. Subject plus shall have or will have been ఉందా? will have been plus v1 plus ing పట్టడం తగ్గిస్తాం ప్లస్. ఓకేనా? సో దీని మీద ఒక సెంటెన్స్ ఏదైనా 7 లో మీ ఇష్టం వచ్చింది వాడుకోండి, ఏదైనా పర్లేదు. I shall have yes maybe I shall have been eating ఒకసారి బాగా గమనించండి. మీకు ఇవన్నీ నేర్చుకున్నారు కదా, పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అనుకుంటున్నాం, అంటే నేర్చుకున్నాను. ఒకసారి వాయిస్లోకి వెళ్ళి వాయిస్లో ఉన్నటువంటి ఒక పాయింట్ చెప్తాను, ఒక పాయింట్ గుర్తు చేస్తాను. వాయిస్ అనే దానిలో 12 టెన్సెస్ ఉన్నాయి. ఈ 12 టెన్సెస్లో 4 టెన్స్కి వాయిస్ లేదు. 4 టెన్సెస్కి వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేది లేదు, యాక్టివ్ వాయిసే ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ కానీ ఉండదు. అవి ఏంటి అంటే మనకు చూడండి, ఇది నెంబర్ 1. ఓకేనా? అది నెంబర్ 1, ఇది నెంబర్ 2. ఓకే, ఇది నెంబర్ 3, ఇది నెంబర్ 4. ఈ 4కి ప్యాసివ్ వాయిస్ లేదు. కారణం ఏంటి? తెలుసుకొని వస్తారా? రేపు తెలుసుకొని వస్తారా? తెలిస్తే ఇప్పుడే చెప్పండి, నేను కూడా చెప్పండి. తెలుసా? తెలియదా? తెలియదు. కారణం ఏంటంటే ఇది మనం దీనికి ప్యాసివ్ వాయిస్ రాస్తే ఇలాంటి వాక్యం వస్తుంది. అర్థమైనా? దీనికి ప్యాసివ్ వాయిస్ రాస్తే దీని అనేది దీనిలో అర్థంగా వాడుకునేటువంటిది.
దీనికి వీల్ అని రాసి ప్యాసివ్ వాయిస్ రాసినప్పుడు ఇదే వాక్యం అయింది. దీనికి మళ్ళీ రాయడానికి ఇంకొక పదం లేదు ఇంగ్లీష్లో. ఈ మధ్య లేటెస్ట్ కొంతమంది ఏం చేస్తున్నారంటే దానికి కూడా వీల్ అని చెప్పేసి రాస్తున్నారు, లేదు. కాబట్టి దీనికి ప్యాసివ్ వాయిస్ లేకపోవడానికి కారణం దీనికి ఏదో దీనికి కూడా అదే కంటిన్యూషన్లో దీనికి ప్యాసివ్ వాయిస్ రాస్తే సేమ్ ఇలాంటి వాటిని వస్తుంది. మరి దీనికి ఏం రాస్తే మళ్ళీ ఇంకేం వస్తుంది, ఇదేం రాదు. అందుకని లేదు ఐడెంటిఫై చేయడం. ఇది కూడా అంతే, దీనికి ప్యాసివ్ వాయిస్ రాస్తే ఇది బి అనేది దీని ప్యాసివ్ వాయిస్తో వాడుకుంటాం. ఇక్కడ ఇంకో రాయడానికి లేదు కాబట్టి దీనికి లేదు. ఇది కూడా అంతే సేమ్ పొజిషన్. దీనికి ప్యాసివ్ వాయిస్ రాస్తే ఇదే వస్తుంది, దీనికి రాయడానికి ఇంకొకటి లేదు. కాబట్టి ఈ 4 టెన్స్లకి ప్యాసివ్ వాయిస్ అనేది లేదు. సో ప్యాసివ్ వాయిస్ తెలియని తర్వాత చెప్తాను, కాకపోతే ఒకసారి అలా గుర్తు చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఇంకెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ హోంవర్క్ కంపల్సరీ చేయాలి. చేయకపోతే మాత్రం అది నా కోసమని కాదు, మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మోర్ ప్రాక్టీస్ గివ్స్ పర్ఫెక్ట్నెస్. ఇక్కడ మిమ్మల్ని ఏదో ఒక స్ట్రక్చర్ ఇచ్చో లేకపోతే ప్రజెంట్ కంటిన్యూస్ అనేది ఒక స్ట్రక్చర్ ఒక సెంటెన్స్ నేమ్ చెప్పి మిమ్మల్ని స్ట్రక్చర్ రాయమని చెప్పేసి వాడు అడగట్లేదు. ఇక్కడ చాలా సింపుల్ మిస్టేక్ ఇస్తా ఉంటాడు. అది ఎప్పుడు మనం చేయగలమంటే మోర్ ప్రాక్టీస్ ఎప్పుడైతే అవుతుందో ఆ ప్రాక్టీస్ బేస్ చేసుకొని వస్తాం. ఇప్పుడు మనకు చిన్నప్పుడు లెటర్ రాయడం నేర్పారు. ఏం లెటరు? ఏదో లీవ్ లెటర్ రాయడం. ఆ లీవ్ లెటర్లో మనకి ఏం చెప్పారు? సింపుల్గా ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. అదేనండి అయిపోయింది. ఇప్పుడేమంటారు దీన్ని? ఓకేనా? మీరు సొంతంగా రాసుకుంటారుగా? ఓకే, చూడండి, ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. సఫరింగ్ చాలా మంది విత్ ఫీవర్ అని రాస్తున్నారు. చాలా మంది విత్ ఫీవర్ అని రాస్తున్నారు. ఏది రైట్? సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ రైటా, సఫరింగ్ విత్ ఫీవర్ రైటా? ఎందుకని? సఫరింగ్ ఫ్రమ్ ఏ రావాలి, విత్ రావచ్చు కదా. సఫరింగ్ విత్ ఫీవర్ మనం తెలుగులో చూడాలి, ఇంగ్లీష్ అన్నాం. తెలుగు పదాలలాగా ఇంగ్లీష్లో వాడుతుంటే దానికి ఇంగ్లీష్ అయిపోవాలి, తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్. ఓకే, ఇక్కడ సఫరింగ్ విత్ ఫీవర్ వాడు ఇచ్చాడు సెంటెన్స్. ఐ ఆమ్ సఫరింగ్ విత్ ఫీవర్, ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. నేను ఏం చేయమన్నా వాడు which one is the mistake one? Identify. జస్ట్ వాడు ఐడెంటిఫై చేయమన్నాడు అంతే. నేను వాడు ఏం చేయమన్నా గొప్పగా ఇది రాంగ్ ఉంది సరి చేసి రాయమన్నాడు. స్కూల్ స్టేజ్, ఇక్కడ స్కూల్ స్టేజ్ కాదు, జస్ట్ ఫర్ నాలెడ్జ్. వాట్ ఈస్ ద నాలెడ్జ్? డూ యూ నో ద నాలెడ్జ్? వాట్ ఈస్ ద నాలెడ్జ్? రాంగ్ ఐడెంటిఫై చేయడమే నాలెడ్జ్ అంటారా? ఓకే, ఇంకెవరు చెప్తారు నాలెడ్జ్ అంటే? సో నాలెడ్జ్ అంటే ఏంటంటే వాట్ ఈస్ కన్సిస్టెంట్ ఆఫ్ యూ లర్న్ యాజ్ ఇట్ ఈస్ టు రిమెంబర్ వేరెవర్ వెనెవర్ whoever asks that easy to say the answer what is consistent of as it is. That is the knowledge. మనకైతే చాలా వచ్చు అనుకున్నాం, చాలా ఏం రాదు. నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్ విలువ ఉండదు. నాలెడ్జ్ అంటే బుక్లో ఉన్న ప్రతి విషయం మనకు తెలిసి ఉంటే అది నాలెడ్జ్ అంతే. అది ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా నిన్ను అడిగితే నువ్వు అది చెప్పగలిగితే యాజ్ ఈస్గా బుక్లో ఉన్నట్టుగా నువ్వు చెప్పగలిగితే అది నాలెడ్జ్ అంతే. ఆఫ్టర్ దట్ అండర్స్టాండింగ్ ఈస్ దేర్, ఆఫ్టర్ దట్ అప్లికేషన్ ఈస్ దేర్, after different types of methods are there to express yourself. That is why ఇక్కడ మనకి ఏంటంటే ఉన్నది మీకు ఏం తెలిసింది? చిన్నప్పుడు మనకి ఇదే నేర్పారు అంటే సఫరింగ్ తర్వాత ఫ్రమ్ రావాలంటే దాని మీనింగ్ పాడడం మనకు అవసరం. ఇంగ్లీష్లో కొన్ని పదాలు
వాడాలి అంతే. అలా ఫిక్స్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్. మేము చాలా మంది స్కూల్లో లెటర్ రాసినప్పుడు చూసుకుంటాం, అంటే సొంత డైలాగులు రాస్తారు. ఐఎమ్ అనేబుల్ టు కమ్ టు స్కూల్, ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్, ప్లీజ్ లీవ్ మీ. ఇంకెన్నో వాడి నేషనల్ రోజు వేసుకుంటారు. అది ఒక స్ట్రక్చర్లో మనం చెప్తాం, రాయమని చెప్తాం, స్ట్రక్చర్ మొత్తం చెప్తాం, ఇది సంగతి ఇదని చెప్తాం. కానీ వాడు అక్కడ దాన్ని క్యాచ్ చేయండి. ఇంటి దగ్గర మాత్రం వాడు భయపడకుండా కమలకొండలో ఏదో ఒకటి రాసుకుంటారు. ఓకేనా? అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే రేపటికి ఖచ్చితంగా ఒక వెర్బ్ తీసుకోండి. ఒక వెర్బ్ తీసుకొని ఈ సెంటెన్స్లో యూజ్ చేసినా ఓకే, లేదు మీరు ఒకే ఒక సెంటెన్స్ తీసుకొని దానికి మనం ఏం చెప్పారు సార్, అది చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో నేను చెప్పినటువంటి ఆ స్ట్రక్చర్లో చూసారా ఏంటది? సింపుల్గా మీరు ఒక స్ట్రక్చర్ సెంటెన్స్ తీసుకోండి. దీనికి ఏం రాయాలి? ఫస్ట్ ఒక వెర్బ్ తీసుకున్నాం. సపోజ్ ఒక వెర్బ్ తీసుకున్నాం, ఏంటది? వర్క్ అనేది తీసుకున్నాం. సపోజ్ వర్క్ అనేది తీసుకొని ఏం చేసావు? దీన్ని ఒక స్ట్రక్చర్, ఒక అఫర్మేటివ్ సెంటెన్స్ రాయాలి. ఓకే, అఫర్మేటివ్ సెంటెన్స్. హీ వర్క్స్ వెల్, హీ వర్క్స్ వెల్ అనేది రాయాలి. లేకపోతే హీ వర్క్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ, ఇలా కూడా రాసుకోవచ్చు. రాసుకున్నాము, ఓకే, ఎలాగైతే రాసుకున్నాము. హీ వర్క్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ ఇలా రాసుకో. దీనికి నెగిటివ్ రాయాలి. నెగిటివ్ రాయాలి. నెగిటివ్ ఎలా రాస్తాము? డూ. ఇది డూ రూపంలో ఉంది, కానీ దీనికి ఏముంది? ఎస్ ఉంది. కాబట్టి ఈ డస్ నాట్ వర్క్, డస్ నాట్ వర్క్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. కోచింగ్ చెప్పినట్టుగా ఒక్కొక్క పదాన్ని కొన్నిసార్లు చెప్తారు. ఎందుకంటే మన బాగా మైండ్లో ఫిక్స్ అయిపోతాం. ఇక్కడ మళ్ళీ ఉంది డస్, ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్స్ రాకూడదు. అర్థమైందా? డస్ అనేది ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్స్ అనేది రాకూడదు, వర్కే. ఇందాక పాస్ట్ టెన్స్ లో కూడా అదే చెప్పుకున్నాం. ఏమని ఏం చెప్పుకున్నాం? డిడ్ వచ్చిన తర్వాత మళ్ళా దానికి ఏం రాకూడదు? V3 రాకూడదు. డిడ్ వచ్చినప్పుడు V2 రాకూడదు. డిడ్ వచ్చినప్పుడు V1 రావాలి. అది అక్కడ చెప్తున్నటువంటి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మరి ఇది ఒకటి. నెక్స్ట్ రెండోది ఇది. మరి మూడు ఏం రాస్తారు? ఎస్ ఆర్ నో ఆన్సర్ వచ్చేలాగా క్వశ్చన్ రాయాలి. ఎస్ ఆర్ నో ఆన్సర్ వచ్చేలాంటి క్వశ్చన్ రాయాలి. క్వశ్చన్ ఎలా రాయాలప్పుడు? ఇది ఉంది, డస్ ఈ వర్క్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. లేకపోతే ఇది ఉంది, దీన్ని ఎలా రాయొచ్చు? డస్ ఈ వర్క్ ఇన్ ఏ, ఓకే, డస్ ఈ నాట్ వర్క్ ఇన్ ఏ ఫ్యాక్టరీ, ఇలా రాయొచ్చు. సో నెక్స్ట్ దీని తర్వాత నాలుగోది నెగటివ్ ఏం రాయాలి? నెగటివ్ చెప్పాను. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ అఫర్మేటివ్ రాయాలి, దానికి నెగటివ్ రాయాలి, దానికి ఎస్ఆర్ నో వైపు రాయాలి, తర్వాత నెగటివ్ ఇంట్రాగేటివ్ రాయాలి. అసలు లేకపోతే ఎస్ఆర్ నో వైపు అన్నప్పుడు ఇంట్రాగేటివ్ దానికి నెగటివ్ ఇంట్రాగేటివ్ రాయాలి. ఓకే, సో ఇవి మీరు ఒక్కొక్క సెంటెన్స్ తీసుకోండి, ఒక స్ట్రక్చర్ తీసుకోండి, దానికి ఆ 4 రాయండి. మరలా ఒక స్ట్రక్చర్ తీసుకోండి, దానికి ఆ 4 రాయండి. ఇలా ప్రాక్టీస్ చేయాల్సిందే. ప్రాక్టీస్ చేస్తే ఇది దీని వేలో ప్రాక్టీస్ చేయాలి. ఇది ఇప్పటిదాకా నేర్చుకున్న ప్రాక్టీస్, ఇది ఆల్రెడీ మీకు వచ్చు. కానీ దీన్ని ఈ వేలో ప్రాక్టీస్ చేసినప్పుడు హౌ టు ఐడెంటిఫై ది ఎర్రర్ పార్ట్ ఇన్ ఏ సెంటెన్స్ ఈజీ. హౌ టు ఐడెంటిఫై ఏ ఎర్రర్ పార్ట్ ఇన్ ఏ సెంటెన్స్ ఈజీ అనేది మనకు బాగా అర్థమవుతుంది. ఓకే.